గురునానక్ కాలేజ్ దగ్గర జరిగిన ఘటనలో ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్తో పాటు పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మొదట పహడి ఫర్ షరీఫ్ కు పిఎస్ కు తరలించి అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించారు. ఎన్ఎస్యుఐ నేతల జాడ చెప్పాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు. ఇలా అరెస్ట్ చేసి అన్ని పిఎస్లకు తిప్పడం సరైన పద్ధతి కాదన్నారు. సంబంధించి ఆ 4000 మంది స్టూడెంట్స్ సంబంధించిన భవిష్యత్ విషయం కాబట్టి బహుశా ఎన్ఐఎస్ఐ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ ఈరోజు ఆ గురునానక్ కాలేజ్ యూనివర్సిటీ దగ్గర అక్కడికి వెళ్ళి కొంత ఆ స్టూడెంట్స్ ఫేవర్లో ఆ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఆ ఇష్యూలో కొంత అక్కడ నిరసన తెలిపే క్రమంలో కొంత అక్కడ ఒక ఇన్సిడెంట్ కొంత ఆ మూమెంట్లో కొంత వెంకట్ని లాఠీచార్జ్ జరగడం జరిగింది. వెంకట్ని అరెస్ట్ చేశారు. సాయంత్రం ఏ పోలీస్ స్టేషన్లో పెట్టిరు అనేది తెలుస్తలేదు. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ ఆదిపట్ల పోలీస్ స్టేషన్కి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా లేదని ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక ఏ పోలీస్ స్టేషన్లో పెట్టిరు అనే దాని మీద ఇప్పుడు వెంకట్కి సంబంధించిన ఎన్ఐఎస్ఐ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఇప్పుడు సమయం కూడా దాదాపు 12 వస్తుంది. మరి పోలీసు ఈరోజు ఎన్ఐఎస్ఐ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ ఈ గురునానక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గురునానక్ కాలేజ్కి సంబంధించి గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా స్టూడెంట్స్ అడ్మిషన్స్ యూనివర్సిటీ పర్మిషన్స్ ఇవ్వాలని, కానీ అది గవర్నర్ గారి దగ్గర ఆగిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఆ 4000 మంది